అండి, వెల్కమ్ టు హారికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రల్ల పాయసం అయితే చేసి చూపించబోతున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు నీరు వేసుకోవాలి. ఇలా నీరు మరుగుతునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీరు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని ఇలా కలుపుకుంటూ బియ్యం పిండిని వేసుకోవాలి. వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో మనమైతే ఉండ్రాలని చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వేరే గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు పాలు పోసుకోవాలి. పాలు మరుగుతునేటప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉండ్రాలను అయితే అందులో వేసుకోవాలి. ఇలా ఉండ్రాలు 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడిని, అలాగే 1 స్పూన్ బియ్యం పిండిలో కాస్త వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చిక్కదనం అయితే వస్తుంది. అలాగే రుచికి సరిపడా పంచదార లేదంటే బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని నుంచి 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే ఉడికించానండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.